నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఎవరికైనా హామీగా ఉంటే నష్టమా? కొంతమంది వ్యక్తులకు హామీగా ఉంటూ నష్టపోయిన సందర్భాలు ఒక్కొక్కరు. కాబట్టి హామీగా ఉండడం వల్ల నష్టమా అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే చట్టం ఉంది. సో ఈ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసినారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఆ చట్టాన్ని అమలు పరుస్తున్నాము. సో ఈ చట్టంలో మనకు ఒక 238 సెక్షన్స్ ఉంటాయి. ఈ చట్టంలోని సెక్షన్ 126 ప్రకారంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి తరపున అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను, నేను అమలు పరుస్తానని హామీ ఇవ్వడాన్ని హామీ ఒప్పందము అని అంటాము. దీన్నే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అని పిలుస్తూ ఉంటాము. సో ఇందులో ఈ కాంట్రాక్ట్లో ఎంతమంది ఉంటారు అనంటే, అప్పు ఇచ్చిన వ్యక్తి ఉంటారు, అప్పు తీసుకున్న వ్యక్తి ఉంటాడు, అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి తరపున హామీ ఇచ్చిన వ్యక్తి ఉంటారు. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి చేసినటువంటి కాంట్రాక్టే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అని అర్థం. సో ఈ హామీ ఇవ్వడం అనేది లిఖితపూర్వకంగా ఉండొచ్చు, మౌఖికంగా ఉండొచ్చు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి అప్పిచ్చిన వ్యక్తికి వడ్డీతో సహా చెల్లించకపోతే, అప్పిచ్చిన వ్యక్తి హామీ ఇచ్చిన వ్యక్తి పైన, అప్పు తీసుకున్న వ్యక్తి మీద, ఇద్దరి మీద న్యాయస్థానంలో కేసు ఫైలు చేయవచ్చు. కేసు ఫైలు చేసి ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి దివాలా తీస్తే, అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, ఎవరైతే హామీ ఇచ్చారో ఆ వ్యక్తి కనుక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి లేకపోతే ప్రైవేట్ ఉద్యోగి అయి ఉంటే, అతని జీతంలో నుంచి నాకు రావాల్సినటువంటి సొమ్మును ఇప్పించండి అని చెప్పి అతను న్యాయస్థానంలో కేసు వేసి రావాల్సిన సొమ్మును రాబట్టుకునే అవకాశము అతనికి ఉంటుంది. కాబట్టి హామీ ఇచ్చేటప్పుడు తస్మత్ జాగ్రత్త. మరి హామీదారుడు ఆ హామీలో నుంచి బయటికి రావచ్చా అంటే రావచ్చు. ఏ సందర్భాల్లో రావచ్చు? హామీదారుడు మరణిస్తే హామీ అనేది రద్దయిపోతుంది. హామీదారుడు నోటీస్ పంపించి నేను విరమించుకుంటున్నా, ఇకపై నాకు ఆ కాంట్రాక్ట్తోని, అంటే అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తులతో నాకు సంబంధం లేదు, నేను మీ కాంట్రాక్ట్లో హామీగా ఉన్నాను, నేను తిరిగి రిటర్న్ అవుతున్నాను, నేను విరమణ చేసుకుంటానని చెప్పి అతను ఒక నోటీస్ పంపించి తీసుకోవచ్చు. అలాగే ఈ హామీదారుడికి తెలియకుండా అప్పిచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తులు ఏవైనా కండిషన్లు మార్చుకొని తిరిగి ఏదైనా కాంట్రాక్ట్ రాసుకుంటే ఆ హామీదారుడికి కూడా బాధ్యత ఉండదు. ఇలా హామీదారుడు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విరమణ చేసుకోకుండా ఆ రకంగా ఉన్న సందర్భాల్లో అప్పు తీసుకునే వ్యక్తి చెల్లించకపోతే ఈయన మీద కేసు వేయడానికి కూడా అప్పు ఇచ్చిన వ్యక్తికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.